మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఇష్టారీతిలో మాట్లాడుతూ అంజన్ కుమార్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏళ్ళ బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇల్లు ముట్టడిస్తాం, అదే విధంగా బయట కూడా తిరగనీయం. మాకు సంస్కారం బట్టి వస్తుంది, లేదంటే మేము కూడా తిట్టవచ్చు. మా తల్లిదండ్రులు కావచ్చు, మా పార్టీ ప్రజలు కావచ్చు, మాకు సంస్కారం నేర్పిర్రు, లేకపోతే మేము కూడా తిడతాం కదా. ఈరోజు సంస్కారం అంటే తిట్టట్లేదు, వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ వాహనాలు ముట్టడిస్తాం, వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తాం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక రౌడీ లాగా, ఒక వీధి రౌడీ లాగా, ఒక వీధి గుండా లాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ ఈ భాగ్యనగరంలో నిన్ను తిరగలిగాం, ఖచ్చితంగా అడుగున నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తాను మా బీజేపీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. అంజన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. వాళ్ళు కడిగిన ముత్యం లాగా నిలుస్తారు అన్నట్లు ఈ కేసులో మాదేం సంబంధం లేనట్లు కూడా మాట్లాడుతున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా ధర్నాలు ఇంకా చేస్తూ ఉన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు కడిగిన ముత్యం ఎవరో, దొంగ ఎవరో, దూరెవరో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రజలు కంటిన్యూగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి అధికారం ఇచ్చి ఈ దేశ ప్రజలు తీర్పులు ఇచ్చడం జరిగింది. మీరు చెప్పని అవసరం లేదు దొంగ ఎవరో, ఈ ప్రజల నిర్ణయించారు మీరు దొంగలని చెప్పి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా ఉరికించి కొడతాం ఈ భాగ్యనగరం నుంచి. మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఇష్టారీతిలో మాట్లాడుతూ అంజన్ కుమార్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏళ్ళ బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇల్లు ముట్టడిస్తాం, అదే విధంగా బయట కూడా తిరగనీయం. మాకు సంస్కారం బట్టి వస్తుంది, లేదంటే మేము కూడా తిట్టవచ్చు. మా తల్లిదండ్రులు కావచ్చు, మా పార్టీ ప్రజలు కావచ్చు, మాకు సంస్కారం నేర్పిర్రు, లేకపోతే మేము కూడా తిడతాం కదా. ఈరోజు సంస్కారం అంటే తిట్టట్లేదు, వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ వాహనాలు ముట్టడిస్తాం, వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తాం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక రౌడీ లాగా, ఒక వీధి రౌడీ లాగా, ఒక వీధి గుండా లాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ ఈ భాగ్యనగరంలో నిన్ను తిరగలిగాం, ఖచ్చితంగా అడుగున నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తాను మా బీజేపీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. అంజన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. వాళ్ళు కడిగిన ముత్యం లాగా నిలుస్తారు అన్నట్లు ఈ కేసులో మాదేం సంబంధం లేనట్లు కూడా మాట్లాడుతున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా ధర్నాలు ఇంకా చేస్తూ ఉన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు కడిగిన ముత్యం ఎవరో, దొంగ ఎవరో, దూరెవరో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రజలు కంటిన్యూగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి అధికారం ఇచ్చి ఈ దేశ ప్రజలు తీర్పులు ఇచ్చడం జరిగింది. మీరు చెప్పని అవసరం లేదు దొంగ ఎవరో, ఈ ప్రజల నిర్ణయించారు మీరు దొంగలని చెప్పి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా ఉరికించి కొడతాం ఈ భాగ్యనగరం నుంచి.